ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఔదార్యం చాటుకున్న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం 5 పాఠశాలలకు 5 స్మార్ట్ టీవీల అందజేత. రంగారెడ్డి జిల్లా లెనిన్ నగర్ లో కార్డన్ సర్చ్. పత్రాలు లేని 78 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. గుంటూరు జిల్లా మేడికొండూరులో సామూహిక అత్యాచారం. ఫిర్యాదు చేసినా పట్టించుకొని సత్తెనపల్లి పోలీసులు. కొనసాగుతున్న టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నికల ప్రక్రియ. మంగంపేట తండా కమిటీ అధ్యక్షుడిగా విశ్లావత సుబ్యానాయక్. ఇక డీటెయిల్ చూస్తే, రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లెనిన్ నగర్ లో గార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా 298 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి వెల్లడించారు. సరైన పత్రాలు లేని 78 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. బెల్ట్ షాపులపై దాడి చేసి 56 మద్యం సీసాలను సీజ్ చేశారు. అలాగే ఒక 78 టూ వీలర్స్, ఒక 6 ఆటోస్ కూడా ఉన్నాయి. అవి కూడా కొన్ని డాక్యుమెంట్స్ సరిగా లేవు, కొన్నికి నంబర్ ప్లేట్స్ లేవు. అది చట్టం ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే కొంతమంది వ్యక్తులు ఇక్కడ రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, వాళ్ళని కూడా విచారణ చేయడం జరిగింది. మొత్తం 5 సస్పెక్ట్ షీట్స్ ఉన్నారు. అలాగే 4 రౌడీ షీటర్స్ ఉన్నారు. వాళ్ళది గతివిధులు ఏమున్నాయో అన్నీ కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. బేసికలీ కార్డన్ సర్చ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్న ఏరియాలో లెనిన్ నగర్లో మొత్తం పీస్, భద్రత, శాంతి భద్రత మొత్తం మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా మంచిగా ఇందులో పార్టిసిపేట్ చేశారు, మాకు కోఆపరేట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. సో మనకి ఇంకా వచ్చే 2 రోజులు గణేష్ పండుగ వస్తుంది. దాని ఇన్స్టాలేషన్ ఉంటుంది. దాని తర్వాత నిమజ్జనాలు కూడా ఉంటాయి. ఇక్కడ లెనిన్ నగర్ ఏరియాలో కూడా బ్రహ్మాండంగానే అంతా కూడా గణేష్ పండుగ చేస్తాము. సో దాని గురించి మా పబ్లిక్కి విన్నపం ఉన్నది. అది మొత్తం మనం ఇంతకుముందు ఏదో విధంగా మనం పీస్ తోటి అవన్నీ కూడా ఫెస్టివల్ చేసాము. ఈ ఫెస్టివల్ కూడా అట్లానే జరుపుకోవాలి. మొత్తం శాంతి. స్మార్ట్ టీవీ డిస్ట్రిబ్యూషన్ మన కోవిడ్ వచ్చినప్పుడు స్కూల్స్ అన్ని మూసేశారు. స్కూల్స్ మూసేస్తే ఈ డిజిటల్ స్మార్ట్ టీవీ ద్వారా ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్మార్ట్ టీవీ స్మూత్గా నడపడానికి ఉన్నారు. ఇక్కడ మీ బెనిఫిట్ కోసం ఉన్నారు. సో ఎలాంటి ఏదైనా కూడా సూచనలు ఉంటాయి డిపార్ట్మెంట్ తరఫు నుంచి, అవన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎవరికి కూడా వేరే వింగ్స్కి, సమాజంలో ఉన్న మన సొసైటీకి వేరే ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా మనం అంతా కూడా ఇది గణేష్ పండుగ మంచిగా చేసుకోవాలనేది మా కోరిక. అలాగే ఏరియాలో కొన్ని సీసీటీవీ కూడా కెమెరాలు కూడా ఏర్పాటు చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. కమ్యూనిటీ సీసీటీవీ ప్రోగ్రామ్ కింద ఇంకా కూడా ఇంతకుముందు ఇక్కడ కెమెరాలు పెట్టడం జరిగింది. అలాగే ఫ్యూచర్లో కూడా కెమెరాలు కొన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మొత్తానికి ఇది ఏరియా వాసులకి నేను చివరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్పడవద్దు. ఏదైనా ఇష్యూస్ ఉంటే, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్లీ పోలీస్కి మీరు ఇన్ఫార్మ్ చేయండి. అవన్నీ కూడా సాల్వ్ చేయండి. సైకిల్ సీజ్ చేయడం జరిగింది. 6 ఆటోస్ కూడా సీజ్ చేయడం జరిగింది. కొన్నిటికి నంబర్ ప్లేట్స్ లేవు, కొన్నిటికి సరిగా లేవు, కొన్నిటికి పేపర్స్ లేవు. సో ఇవన్నీ కారణాల వల్ల సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు చట్టపరంగా ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధినేత్రి చెల్ల కవిత జయంత్ రెడ్డి ఔదార్యం చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా జిల్లల్గూడలోని 5 పాఠశాలలకు 5 స్మార్ట్ టీవీలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యతోనే దేశం పురోగమిస్తుందని. స్మార్ట్ టీవీ డిస్ట్రిబ్యూషన్ మన కోవిడ్ వచ్చినప్పుడు స్కూల్స్ అన్ని మూసేశారు. స్కూల్స్ మూసేస్తే ఈ డిజిటల్ స్మార్ట్ టీవీ ద్వారా ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్మార్ట్ టీవీ. అలాగే ఈ రోజు విచ్చేసిన కవితా బాలరెడ్డి గారు, సిఎల్ఓ ట్రస్ట్ గారు, వారిని మన వేదికని అలంకరించాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే నేను తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం USA ప్రెసిడెంట్ కవితా చెల్ల. ఈరోజు మేము తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం
20 సంవత్సరాల పైన ఎస్టాబ్లిష్ అయిన సంస్థ. మా పేరులోనే ఉంది మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని. సో మేము జై కిసాన్ అండ్ రైతులకు ఒకటి, అండ్ మన తెలంగాణ బడి అని మన పిల్లల చదువు కోసమని ఇంకొక ప్రాజెక్ట్ ఉంది. సో వీటి కోసం రూరల్ ఏరియాల మారుమూల గ్రామాలల్లో లైక్ అట్లాంటి గవర్నమెంట్ హై స్కూల్స్లలో ఎన్నుకొని వాటికి అభివృద్ధి ప్రోగ్రామ్స్ చేస్తుంటాము. కోవిడ్ వచ్చే సమయంలో మేము స్మార్ట్ టీవీస్ కొనడం జరిగింది. స్మార్ట్ టీవీస్ అట్లీస్ట్ ఒక 17-20 టీవీలు కొన్నాము. ఈ టీవీలు స్పాన్సర్ చేశాను, కానీ దీనికి మొత్తం ఎఫర్ట్స్ దీన్ని కొనుగోలు ఇవన్నీ చేయడం మాత్రం ప్రీతి చెల్ల, టీడీఎఫ్ యూఎస్ఏ వైస్ ప్రెసిడెంట్, దీని వెనకంతా నడిపించింది అందరితోటి కనుక్కొని ఇవన్నీ. సో ఈ క్రెడిట్ తనకు కూడా పోతుంది. సో ఈరోజు నేను సబితా 2 days బ్యాక్ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారిని కలవడం జరిగింది. నా ఈ టీవీ ప్రోగ్రాంలు, ఈ డిజిటల్ లెర్నింగ్ లైక్ మన సబ్స్క్రిప్షన్ చేసి కూడా నేర్చుకోవచ్చు వీళ్ళ పిల్లలు. సో టీచర్లు దొరకని టైంలో వేరే ఏమైనా నేర్చుకుంటే బాగుంటాయని డే టైంలో పిల్లలు నేర్చుకోవచ్చు. సాయంత్రం రైతులకు ఏమైనా ప్రోగ్రాంలు ఉంటే వాళ్ళు యూట్యూబ్లో చూసి అట్లాంటి చూడొచ్చని మంచి 42 ఇంచ్ పైనే పెద్ద టీవీలే తీసుకున్నాం బెస్టర్న్ నుంచి. సో ఈ టీవీలు పిల్లల చదువుకి వాటికి సహాయపడుతుందనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ 5 హై స్కూల్స్కి ఈరోజు ఇవ్వడం జరిగింది. సో ఇంత తక్కువ కాలంలో అందరూ వచ్చి దీనికి హాజరయ్యి దీన్ని తీసుకున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. పిల్లలు చదివి బాగా పైకి ఎదగాలని, ఇంకా వేరే రూరల్ స్కూల్స్లలో కూడా ఇవ్వాలని మా ముఖ్య ఉద్దేశము తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. మేము యూఎస్ఏ నుంచి ఏమైనా చేసినా కూడా ఇక్కడ టీడీఎఫ్ ఇండియా టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. సో వాళ్ళందరూ మారుమూల వాళ్ళే మాకు చెప్తుంటారు ఎక్కడ ఏ స్కూల్కి ఏం అవసరం ఉంది, దీనికి ఇలా చేయాలి అలా చేయాలని చెప్తుంటారు. సో ఈ ఇండియా టీం అందరికీ కూడా నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో మన తెలంగాణ బడి ఇండియా టీంకి చీఫ్ కమిటీ చైర్ కోఆర్డినేటర్ అనుపమా రెడ్డి. సో తను తెలంగాణ బడి సంస్థని చూసుకుంటుంటుంది. టీడీఎఫ్ జై కిసాన్కి కృష్ణారెడ్డి, శివాంత్ వీళ్ళు చూసుకుంటుంటారు రైతులకు. సో మేము ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తుంటాము. సో ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అండ్ దీనికి ఈ టీవీలకు సబ్స్క్రిప్షన్ కొన్ని ఛానల్స్ ఉంటాయి, దానికి కూడా స్పాన్సర్ చేస్తానని ఈరోజు వచ్చిన హెడ్ మాస్టర్లకు పిల్లలకు మనవి చేసుకున్నాను. సో ఇంకా చదివి పైకి బాగా రావాలని మాకు సహకరించిన అందరికీ, మీడియా కూడా ఇంత తక్కువ టైంలో వచ్చి మాకు మా ఈవెంట్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. జై తెలంగాణ. గర్భిణులు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని సిడిపిఓ స్వరూపరాణి సూచించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలోని మెల్మూర్ మోడల్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లక్ష్మి, సూపర్వైజర్ పుష్పలత, ప్రధానోపాధ్యాయుడు రవీందర్, అంగన్వాడీ టీచర్ విమల పాల్గొన్నారు. దీనిలో పోషణ్ మాసంలో 4 థీమ్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు వాటినన్నిటినీ మన మేడం గారు మాట్లాడతారు. ఇక వినాయక చవితిని ప్రశాంతంగా జరుపుకోవాలని సుబేదారి పోలీస్ స్టేషన్ సిఐ సుబేదారి రాఘవేందర్ కోరారు. గణేష్ నవరాత్రి నిర్వాహకులు విధిగా పోలీసులు అనుమతి తీసుకోవాలని చెప్పారు. చిన్న మైక్ సెట్ ఉపయోగించుకోవాలని, శాంతి భద్రతలకు భంగం కలిగించకూడదని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరికీ సుబేదారి పోలీస్ వారి విజ్ఞప్తి. ఎల్లుండి జరగబోయే వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరు వినాయకుని ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్క ప్రజలందరూ సుబేదారి పోలీస్ స్టేషన్లో వినాయక విగ్రహానికి ప్రతిష్ఠించుకోవడానికి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అనుమతి తీసుకున్న వినాయక మండపాలు కూడా రోడ్డుపై ఎలాంటి ఆటంకం లేకుండా పెట్టుకుంటూ
విద్యుత్ సరఫరాలో ఎలాంటి లోపం లేకుండా, అలాగే భక్తి శ్రద్ధలతో జరుపుకొని ఎలాంటి గొడవలకు తావివ్వకుండా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి ఒక్క విగ్రహాన్ని మేము జియో ట్యాగింగ్ చేసి మా యొక్క బ్లూ కోడ్స్ చెక్ చేయడం జరుగుతుంది. ఉదయం రాత్రి ప్రతిరోజు మేము చెక్ చేస్తూ ఎలాంటి అవాంతరణీయ సంఘటన జరగకుండా మేము చూసుకుంటూ అలాగే నిమజ్జనం రోజు కూడా ప్రశాంతంగా నిమజ్జనం జరుపుకునే విధంగా మేము పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా వినాయక మండపాల నిర్వాహకులకు మా సుబేదారి పోలీస్ వారి విన్నది, మీరు ప్రతి ఒక్కరూ ఈ నవరాత్రులు ఈ పోలీస్ వారికి సహకరిస్తూ, అలాగే నిమజ్జనం రోజు కూడా నిమజ్జనం సాఫీగా జరిగిపోయేటట్టు పోలీసు వారికి సహకరిస్తూ ఈ వినాయక చవితి ఉత్సవాల్లో ఎలాంటి సంఘటనలు అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. డీజేలకు ఎలాంటి పర్మిషన్ లేదు. మైక్, చిన్న స్పీకర్ వరకు మనకు అనుమతి ఉంది, కానీ డీజేలకు ఎలాంటి పర్మిషన్ లేదు. థ్యాంక్ యూ. మీ సుబేదారి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర. ఇక టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నికలు జరుగుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా మంగంపేట తండా కమిటీ అధ్యక్షుడిగా విస్లావత్ సుభ్యనాయక్, ఉపాధ్యక్షుడిగా కాట్రావత్ లింగ్యా నాయక్లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గీతా పాండు, ఎంపీటీసీ అంబిబాబు, గోపాల్ నాయక్ పాల్గొన్నారు. ఇక వర్షాలతో పాడైన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అధికారులను సూచించారు. మునగాల మండలం గణపవరం రహదారిని కలెక్టర్ వినయకృష్ణారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నల్లపాటి ప్రమీల శ్రీనివాసరావు, ఎంపీపీ బిందు నరేందర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ కండిబండ సత్యనారాయణ, గణపవరం సర్పంచ్ విజయబాబురావు పాల్గొన్నారు. మరి వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వ సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడటంతో పాటు సంబంధిత మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోతుంది. దాంట్లో వెంటనే దీనికి సంబంధించిన నివేదికలతో పాటు ఎస్టిమేషన్లు కూడా పంపించడం జరిగింది. టెంపరవరీగా ఆ పూర్తి స్థాయిలో బ్రిడ్జిలు అయ్యేంత వరకు టెంపరవరీగా గణపారం మండలంలో మునగాల మండలంలో గణపారం బ్రిడ్జికి 13 లక్షలని ఎస్టిమేట్ చేయడం జరిగింది. వెంటనే ఆ పనులని రేపటి నుంచి మొదలు పెడతామని చెప్పేసి కలెక్టర్ గారు కూడా ఆదేశించారు. రేపటి నుంచి తాత్కాలికంగా ఈ బ్రిడ్జికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి, రైతులకి, రాకపోకలకి ఇబ్బంది కలగకుండా, పంట పొలాలకు కూడా నష్టం జరగకుండా ఉండే విధంగా తాత్కాలికంగా ఉపశమనం ఉండే విధంగా 13 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి పనులు అతి త్వరలోనే ఇక్కడ 5 కోట్ల నిధులతో బ్రిడ్జిని కూడా నిర్మిస్తామని చెప్పేసి మంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం అదే రకంగా నియోజకవర్గంలో ఉన్న అన్ని ఈ రకంగానే వరద ఉధృతికి ఇబ్బంది పడి తెగిపోయిన కల్వర్ట్స్ అన్నిటి కూడా ఇదే మండలంలో తాడ్వాయి కానీ, మోతి మండలంలో నామారం కానీ, నడిగూడెం మండలంలో చాకిరాల రత్నవరం కానీ, చిలుకూరు మండలంలో పేటూరు కానీ వీటన్నిటిని కూడా పాతకాలం నాటి ఆ కల్వర్ట్లను తీసి వాటి స్థానంలో బ్రిడ్జిల్ని నిర్మించాలని చెప్పేసి ఎస్టిమేషన్లు పంపించడం జరిగింది. దానికి సంబంధించిన విధంగా మంజూరును కూడా అతి త్వరలోనే తీసుకొచ్చి అక్కడ కూడా నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం కూడా అంగీకారాన్ని ప్రయత్నించారు. అన్య మతస్థులకు ఇబ్బంది కలగకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని ఎస్ఐ నూతి శ్రీధర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గణేష్ నవరాత్రి మండపాల ఏర్పాటుకు విధిగా పోలీస్ పర్మిషన్తో పాటు విద్యుత్ శాఖ అనుమతులు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ నిమజ్జనం రోజు కూడా కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. మనకి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు వారి సూచనల మేరకు మనము జాగ్రత్తలు పాటిస్తాం. నిమజ్జన సమయంలో కూడా ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి విలేజ్ వాళ్ళకు కేటాయించిన టైం ప్రకారం ఆ టైంలోనే నిమజ్జనం చేసుకోవాలి. నిమజ్జనం ఊరేగింపు సమయంలో ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి కుట్రలు కానీ పెట్టుకోకూడదు. ఏదన్నా కూడా ఏం అవసరం ఉన్నా కూడా
ఈ 9 రోజులు అంటే వినాయక చవితి రోజు నుంచి నిమజ్జనం రోజు వరకు, విగ్రహ ప్రతిష్ఠ నుంచి నిమజ్జనం రోజు వరకు ఏమి అవసరం ఉన్నా కూడా పోలీసు వారికి డైల్ అనేది ఫోన్ చేయొచ్చు, లేకుండా డైరెక్ట్ మా నంబర్ కూడా ఫోన్ చేసి ఏం అవసరం ఉన్నా తెలుపాలని. ఇక జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ రవి అనే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీ, జగిత్యాల ఆర్డీఓ మాధురి, కార్యాలయ ఏఈ రవీందర్ రావు అధికారులు పాల్గొన్నారు. కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసే నరేంద్ర మోదీ ప్రభుత్వానికి దేశాన్ని పాలించే హక్కు లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. కేంద్ర కమిటీ పిలుపు మేరకు నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ధర్నా చేశారు. దీంతో కలెక్టరేట్ పరిసరాల కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేక నినాదాలతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో సుజాత, రాములు, అనసూయ, మహేష్, ఆలీభాయ్, విఘ్నేష్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. నరేంద్ర మోడీ బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 7-7.5 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని మర్చిపోయి ఈరోజు ప్రజలపైన భారాలు మోపటమే పనిగా పెట్టుకున్నది. గతంలో ఉన్నటువంటి పెట్రోల్ లీటర్కు 70 రూపాయలు ఉంటే ఈరోజు 108 రూపాయలకు పెరిగింది. అదేవిధంగా వంట గ్యాస్ ధర ఈ కాలంలో సుమారు 300 రూపాయలకు పెరిగింది. అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. ఉపాధి అవకాశాలు తగ్గినాయి. గత 2 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి కరోనా మహమ్మారి వలన కోట్లాది మంది ఈరోజు ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వమే కార్పొరేట్ కంపెనీలకి, ప్రధానంగా అంబానీ, ఆదానీ తదితర కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలను ప్రజాధనాన్ని ఊడ్చిపెడతా ఉన్నది ఈ ప్రభుత్వం. అందువలన మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు నల్లధనాన్ని బయటకు తీసుకొచ్చి ప్రతి పేద కుటుంబానికి 15 లక్షల రూపాయలు సహకారం అందించవచ్చు అనేటువంటి ఏదైతే వాగ్దానం చేశారో అది ఎందుకు మర్చిపోయారు? ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు దండుకుంటున్నటువంటి ఆదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీల మీద ఎందుకు భారాలు వేయటం లేదు? ప్రజల మీద ఎందుకు ఈరోజు భారాలు వేస్తా ఉన్నారు? అందువలన ఈ ప్రజల్ని పాలించేటువంటి హక్కు నరేంద్ర మోడీకి లేదు అనేటువంటిది సిపిఎం పార్టీగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామన్నారు, అట్లాగే నిరుద్యోగులందరికీ ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు. కానీ ఈ 7.5 సంవత్సరాల కాలంలో వాటిని అమలు జరిపినటువంటి పరిస్థితి లేకపోగా ఈరోజు దళిత బంధు పేరుతోటి ఒక హుజూరాబాద్ లో అమలు జరపడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు, నిరుపేదలు, బలహీన వర్గాలు ఏం పాపం చేశారు ఈ ప్రభుత్వానికి? అందువలన ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ దళిత బంధుతో పాటు బీసీ, వెనుకబడిన తరగతులు, మైనార్టీలందరికీ కూడా ఈరోజు ఈ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి పేద కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్తంగా ఆందోళనకి సిపిఎం పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఇక్కడ మేము నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. చిత్తూరు జిల్లా మేడికొండూరు పిఎస్ పరిధిలో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. పాలడుగు అడ్డ రోడ్డు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దంపతులు బైక్ పై వెళ్తుండగా దుండగులు అడ్డుకున్నారు. అనంతరం భర్తను కొట్టి మహిళను పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఈ నేపథ్యంలో బాధిత దంపతులు నిన్న రాత్రి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసు తమ పరిధిలోకి రాదంటూ సత్తెనపల్లి పోలీసులు ఫిర్యాదును స్వీకరించలేదు. ఇక తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడు వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. రాజమండ్రి నుండి విశాఖ వైపు వెళ్తున్న కారు కత్తిపూడి బ్రిడ్జ్ మీద ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇది ట్రావెల్స్ బండి సార్, ట్రావెల్స్ బండి అయితే
రాజమండ్రిలో ఆరుగురు ఎక్కించుకున్నారు సార్. ఆరుగురు ఎక్కించుకున్నారు. ఇక గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఐడియల్ చెరువు వద్ద వినాయక చవితి నిమజ్జన కార్యక్రమం ఏర్పాట్లను సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర ఆకస్మిక తనిఖీలు చేశారు. కుక్కట్పల్లిలోని రంగదాముని చెరువు వద్ద వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు సిపి. ప్రజలకు ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఔదార్యం చాటుకున్న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం 5 పాఠశాలలకు 5 స్మార్ట్ టీవీల అందజేత. రంగారెడ్డి జిల్లా లెనిన్ నగర్ లో కార్డన్ సర్చ్, పత్రాలు లేని 78 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. గుంటూరు జిల్లా మేడికొండూరులో సామూహిక అత్యాచారం, ఫిర్యాదు చేసినా పట్టించుకొని సత్తెనపల్లి పోలీసులు. కొనసాగుతున్న టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నికల ప్రక్రియ, మంగంపేట తండా కమిటీ అధ్యక్షుడిగా విస్లావత్ సుబ్యానాయక్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.